చూస్తున్న నా ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీతోటి పంచుకునే విషయాలు, ప్రతి క్షణం మనం థ్యాంక్స్ భావనతోటి జీవించాలి. ప్రతి క్షణం చూసే చూపుకి థ్యాంక్స్, మాట్లాడే మాటకి థ్యాంక్స్, ఈయన ఇలిగిడికి థ్యాంక్స్, నడుస్తున్న నడకకి కాళ్ళకి థ్యాంక్స్, చేతులు పనిచేస్తున్న చేతులకు థ్యాంక్స్. ప్రతి క్షణం ఈ దేహాన్ని మనం ఉపయోగించుకొని ఎన్నో కార్యక్రమాలు మనకు నచ్చిన విధంగా ఈ దేహంతో మనం చేస్తూ ఉన్నాం. ఆ నచ్చిన విధంగా మనం చేయాలంటే ఈ దేహం మనకి ఎంతో కోఆపరేట్ చేయాలి. మన ఈ దేహం ఆవ్యాలన్నీ మనకి ఫేవర్గా ఉంటేనే ఆ కార్యక్రమం నెరవేరుతుంది. తినాలనుకుంటున్నావు, తినలేదనుకోండి ఎంత బాధకుంటావు. వినాలనుకుంటున్నావు, నువ్వు వినలేకపోయావు అనుకుని ఎంత బాధపడతావు. చూడాలనుకుంటున్నావు, చూడలేకపోతే ఎంత బాధపడతావు. ఎక్కడైనా వెళ్ళాలనుకుంటావు, నీ కాళ్ళు కోఆపరేట్ ఎంత బాధపడతావు. నా మిత్రులారా, వీటన్నిటికీ మనం అనుకున్న లక్ష్యం, మనం అనుకున్న అంబియన్స్, మనం అనుకున్న సిచ్యువేషన్ మనం చూసి ఆనందించాలంటే ఈ బాడీ అన్నిటికీ మీకు సహకరించాలి. అది సహకరించాలంటే వాటికి కూడా లేచిన కాడ నుంచి కరెక్ట్ అయిన ఆహారం, కరెక్ట్ అయిన టయానికి నిద్ర, పోషకమైన ఆహారాలు, కరెక్ట్ అయిన నిద్ర, మంచి మంచి ఆలోచనలు కానీ ఈ దేహంలో వేసే పని అయితే ఈ దేహం హెల్తీగా ఉంటుంది, ఇవి అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని నా మిత్రులారా, ప్రతి క్షణం థ్యాంక్స్ భావంతో ఈ దేహం మీద కూడా జీవించడం స్టార్ట్ చేస్తే మీ జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ దేహం మీద నీ అలర్ట్నెస్ వచ్చుద్దో ఈ దేహానికి ఏమేమి పెట్టాలనేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అందుకే దీన్ని చెడు విషయాలన్నీ, చెడు ఆల్కహాల్ కానీ చెడు విషయాలన్నీ ఈ దేహంలో వేయమన్నమాట. అప్పుడు అలర్ట్నెస్ గా ఉంటుందని సత్యం చెప్పు చదివిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.